ఎవడైనా భయపడతాడారా అది చూసి? కదిలావు కంఠం తెగుద్ది. అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. ఎవడైనా భయపడతాడారా అది చూసి? నేను ఎలా బతికొచ్చానని ఆశ్చర్యపోతున్నావా? నీ కూతుర్ని ప్రేమించానని నన్ను చంపాలని ప్రయత్నించు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. కానీ నువ్వు మమ్మల్ని ఎంత దూరం చేస్తే మేమంత దగ్గర అవుతాం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను చౌదరి గారు కూడా క్షమించరు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 6వ తేదీ నీ కూతురుతో నా పెళ్లి. నీ కూతురుతో నా పెళ్లి. పెద్ద ప్లానింగే. నువ్వు మగాడివైతే వచ్చి ఆపుకో. నువ్వు మగాడివైతే వచ్చి ఆపుకో. అంత సీన్ ఉందండి. ఏమైందిరా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి నువ్వు మగాడివైతే వచ్చి ఆపుకో. మరెందుకురా నీకు? రాట్లేదా? నీ కూతురుతో నా పెళ్లి. నువ్వు మగాడివైతే వచ్చి ఆపుకో. ఓవర్ యాక్షన్ మళ్ళీ మమ్మల్ని విడదీయాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఈసారి లేచేవి భోగిలు కాదు. కూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ మీ సవాల్. ఈ రోజు నాకు ఎంత జ్ఞానోదయం అయిందంటే మనం ఇలా చెయ్యాలేమో. ఓకే సెకండ్ అండి. ఏమేంద్రా? నేనేం తప్పు చేశానో చెప్పండి రా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అదేంట్రా నాతో కనీసం ఒక మాట అయినా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? చచ్చా, నీతో మాట్లాడరా. అదేంట్రా నాతో కనీసం ఒక మాట అయినా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? చచ్చా, నీతో మాట్లాడరా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏమేంద్రా? నేనేం తప్పు చేశానో చెప్పండి. నా శరీరాన్ని గాయమన్నా నేను తట్టుకోగలనేమో, కానీ నా మనసు గాయం చేస్తే నేను తట్టుకోలేను. నా శరీరాన్ని గాయమన్నా నేను తట్టుకోగలనేమో, కానీ నా మనసు గాయం చేస్తే నేను తట్టుకోలేను. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు. ఆపండ్రా. రాధిక వాళ్ళ నాన్న ఈ ఊళ్ళోనే పెద్ద గుండా. ఆ విషయం మీకు చెప్పుంటే ఏం చేసేవాడు? ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడడం. మేం పారిపోవడానికి మీరు సాయం చేసేవాళ్ళు. అప్పుడు పోయేవి నా ప్రాణాలే కాదు, మీవి కూడా. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్.